కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారంలోనే బెదిరింపులకు పాల్పడితే గెలిచాక పరిస్థితి ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. నవీన్ యాదవ్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కొందరు అధికారులు కాంగ్రెస్ కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జూబ్లీ హిల్స్ అభివృద్ధి జరిగిందంటే అది బీఆర్ఎస్ హయాంలోనే అని చెప్పారు. ఎంఐఎం కాంగ్రెస్ తో చేతులు కలపడాన్ని మైనార్టీలే సహించడం లేదని అంటున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఒకసారిగా ఉద్రిక్తంగా మారే పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇది నా అడ్డా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలకి సంబంధం అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలనేది మనతో పాటు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న అంటే మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు, నిన్న నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారు? పూర్తిగా అప్రజాస్వామికం, అన్రెస్ట్లో, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది తప్పకుండా. జూబ్లీహిల్స్ నా అడ్డా, నా ఇల్లు, ఎవడు బయట నుంచి వచ్చినాడో తిరిగి వెళ్ళలేడు, తిరిగి వాళ్ళ సొంత ఇల్లు చూడలేరు అంటే అది ఒక రకమైనటువంటి హెచ్చరికగా వారు మాట్లాడడం అనేది ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు అది విరుద్ధం. వారిపైన వెంటనే చర్య చేపట్టాలని ఎన్నికల కమిషన్ను, పోలీసులు మేము కోరుతున్నాము. వాళ్ళు చేపట్టే అవకాశాలు కూడా లేవు, ఎందుకంటే వాళ్ళు తప్పుడు కేసులే నమోదు చేస్తూ ఉన్నారు. గతంలో మా అభ్యర్థిని సునీత గోపీనాథ్ గారు ప్రచారం తిరుగుతున్న సందర్భంగా వారి యొక్క రథాన్ని అడ్డం పెట్టి 2 గంటల పాటు సతాయించి ఇబ్బందులు పెట్టారు. సివిజిల్ కంప్లైంట్ చేసినా వాళ్ళ బృందం, ఎన్నికల కమిషన్ బృందం వచ్చి కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. మేము దాన్ని అడ్డుకునే క్రమంలో ఇది పద్ధతి కాదని చెప్పి మరి ప్రశ్నించే క్రమంలో ఆ వీడియోను చూపించి, అందులో ఆడియో లేదు, చూపించేసి వాళ్ళు నా పైన తప్పుడు కేసు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాబట్టి తప్పుడు కేసు పెట్టారు మదననగర్ పోలీస్ స్టేషన్లో. అంటే ఆ రకంగా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, అరాచకం చేస్తూ ఉన్నారు, స్వేచ్ఛగా ప్రచారం చేసేటువంటి పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా అంటే ప్రశాంతంగా అధికారులు అంటే ఎక్కడా కూడా సమన్వయ లోపం లేకుండా చేస్తున్నారంటారా, లేకపోతే ఒక పార్టీకి మద్దతుగా చేస్తున్నారంటారా? అసలు అధికారులు, అది పోలీసు కానీ, రెవెన్యూ కానీ, ఎన్నికల కమిషన్లో పనిచేసే ఇతర వాళ్ళు ఎవరైనా కానీ అసలు ఏమాత్రం కూడా ఇతర పార్టీలపైన వారికి ఏమాత్రం కూడా వారు చట్టాలను మరి పరిగణలో తీసుకునే పరిస్థితి లేదు. ఎవరు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు లేదు. కేవలం అధికార పార్టీ వాళ్ళ యొక్క ఫిర్యాదులను మాత్రమే వాళ్ళు పరిగణలో తీసుకుంటున్నారు. అధికార పార్టీకి తొత్తులుగా వాళ్ళు వ్యవహరిస్తారు. దీని అన్ని కూడా ఈ మధ్య సాక్ష్యాలన్నీ కూడా మేము సమీకరించిన బీఆర్ఎస్ పార్టీగా అవన్నీ కూడా క్రోడీకరించి ఢిల్లీకి మా బీఆర్ఎస్ పార్టీ బృందం త్వరలో రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళి ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కూడా వ్రాతపూర్వక ఫిర్యాదు కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇంటింటి ప్రచారం చేస్తున్నారో అక్కడ ఓటర్ స్లిప్పులు కూడా పంపిణీ చేస్తుందంటూ కూడా నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కానీ మిగతా నేతలంతా కూడా రిటర్నింగ్ అధికారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. దీని మీద దొంగ ఓటర్ ఐడీలు తయారు చేసి పంపిణీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ది. దానికి సంబంధించి కేసు కూడా రిజిస్టర్ అయి ఉన్నది. ఆ అలవాటు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, దొంగోట్ల సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, రౌడీ రాజకీయాల సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. పూర్వపు నేపథ్యం చూస్తే అది మొత్తం అర్థమైపోతుంది. ఇది మొత్తంగా చూసుకుంటే నవీన్ యాదవ్ ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలను తప్పుపడుతున్నాం. అదేవిధంగా ఎన్నికల కమిషన్ ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి, కానీ కొంతమంది అధికారులు మాత్రం అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారని చెప్పేసి విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సాయిరామ్తో రామ్ నరేష్, మహాన్యూస్. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఒకసారిగా ఉద్రిక్తంగా మారే పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇది నా అడ్డా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలకి సంబంధం నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త చరితే రాసుకో.
బులెటిన్లో